అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఈజీగా టేస్టీగా క్విక్గా అయిపోయే రెసిపీస్ అయితే కనుక లంచ్ బాక్స్ రెసిపీని పోస్ట్ చేశానండి. ఇవి చాలా చాలా టేస్టీగా వచ్చాయి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎక్కడ చూసేయండి. రెండు రెసిపీలు అయితే కనుక పోస్ట్ చేశాను. కంప్లీట్ వీడియో అయితే చూసేయండి. ఇక రెసిపీ అయితే స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని 1 స్పూన్నర వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైనాక అందులో 1/2 స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. 1 స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయినాక సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చిని వేసేసి లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరుక్కున్న కొత్తిమీర, సన్నగా తరుక్కున్న పుదీనాని వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయినాక ఒక 2 క్యారెట్లను అయితే నేను వీడియోలో చూపించిన విధంగా సన్నగా తురుము పెట్టుకొని వేసుకోండి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత 1/2 స్పూన్ పసుపు, అలాగే 1 స్పూన్ వరకు చికెన్ మసాలా కానీ ఎగ్ మసాలా కానీ వేసుకోండి. బాగుంటుంది. ఇవేమీ లేకపోతే గరం మసాలా పౌడర్ని వేసుకోండి. ఇవన్నింటినీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో అయితే ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోండి. రైస్ అయితే కనుక బాగా చల్లగా ఉండాలండి. వేడి వేడి రైస్తో ఏ ఫ్రైడ్ రైస్లు చేయకండి, ముద్ద అయిపోతాయి. ఇలా చల్లగా అయిపోయిన రైస్ని మళ్ళీ వేడిగా అయ్యేంత వరకు దీంట్లో ఫ్రై చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసి మొత్తంగా ఒకసారి బాగా కలుపుకొని ఫ్రై చేస్తూ ఉండాలండి. అలాగే మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కాసేపు ఇలాగ హై ఫ్లేమ్లో బాగా టోస్ట్ చేయండి. రెసిపీ అయితే రెడీ అయిపోయింది కదా, చాలా చాలా ఎమ్మీగా వచ్చింది. ఒకసారి అయితే ట్రై చేయండి. పిల్లలకి హెల్తీ కూడా అండి. క్యారెట్స్ అయితే డైరెక్ట్గా తినరు కదా, ఇలా క్యారెట్ రైస్ చేయండి. రైస్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ రెసిపీ అయితే కనుక స్టార్ట్ చేసుకుందాం. మళ్ళీ స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ వరకు స్పూన్నర వరకు ఆయిల్ వేసుకోండి. అలాగే అందులో అయితే కనుక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి చిటపటలు అయ్యేంత వరకు ఉంచుకోండి. అలాగే 1 స్పూన్ వరకు దీంట్లో అయితే కనుక పచ్చిశనగపప్పును వేసుకోండి. అలాగే దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు నెక్స్ట్ అయితే కనుక పల్లీలు వేసుకోండి. పిల్లలు కొంచెం పప్పులు ఎక్కువ ఇష్టపడతారు అనుకుంటే ఒక 2 స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పులను అయితే వేసుకోండి. ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి, ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. అలా పప్పులన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను అయితే సన్నగా ముక్కలు తరిమేసి వేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగ్గ కారం, మీ కారంకి తగ్గట్టు పచ్చిమిర్చిని, అలాగే కొంత కరివేపాకుని వేసేసి మొత్తం అంతా బాగా కలుపుకొని వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టుకొని కాసేపు కుక్ చేసుకోండి. ఇలా ఆనియన్స్ మంచిగా కలర్ వచ్చిన తర్వాత ఇందులో ఒక 2 టమాటాలను అయితే పెద్ద సైజు 2 టమాటాలు ముక్కలుగా కోసేసి వేసుకోండి. వేసుకొని ఇందులో కాస్తంత పసుపు కూడా వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీన్ని అయితే కనుక ఇందులోని టేస్ట్కి తగ్గ సాల్ట్ కూడా వేసుకోండి. వేసుకొని మొత్తం అంతా బాగా కలిపేసి మూత పెట్టేసి కుక్ చేసుకోండి. ఎంతవరకు కుక్ చేయాలి అంటే మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం వేసే టమాటాలు మెత్తగా కుక్ అయ్యేంత వరకు దీన్ని అయితే కనుక కుక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కుక్ అవుతూ ఉంటుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా బాగా దగ్గరికి పడేంత వరకు కుక్ చేసుకోండి. రైస్ అయితే టేస్ట్ బాగుంటుంది. అలాగే ఈవినింగ్ వరకు అయినా కనుక రైస్ అయితే అస్సలు పాడవకుండా ఉంటుంది. ఇలా దగ్గర పడిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న రైస్ని అయితే వేసుకోండి. నేను ఇక్కడ బాస్మతి రైస్తో చేస్తున్నానండి. నార్మల్ రైస్తో కూడా బాగుంటుంది. ఇదే సేమ్ ప్రాసెస్లోనే చేసుకోండి. ఆల్రెడీ చెప్పాను కదా, కానీ ఫ్రైడ్ రైస్లు ఏవి చేసినా కానీ రైస్ అయితే కనుక కంప్లీట్గా చల్లగా అయ్యేంత వరకు తర్వాతే మనం రెసిపీ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా గ్రేవీ అంతా రైస్కి బాగా పట్టేంత వరకు బాగా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ అయితే మనం వేసే రైస్ బాగా హీట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా చల్లారినాక లంచ్ బాక్స్లో అయితే కనుక సర్వ్ చేయండి.